ఆహ్వానిస్తున్నాం. ఆర్థిక రాజకీయ విషయాలు విశేషకులు ఆధ్వర్యంలో సంక్షోభంలో రాజకీయ గారు వచ్చి ఉన్నారు. మాట్లాడే విధానం అంటే మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో జరుగుతుంది. అందుకు పరిధిలో మేము గుంటూరులో పట్టణాల్లో కూడా ఈ ప్రజలకి విషయాలు అందరికీ ఆ విషయాలు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. 3 సంవత్సరాల కాలంలో అనేదాన్ని ఇవ్వడం జరిగింది. చక్కగా తనదైన శైలిలో తణుకు స్టడీ సర్కిల్, సామాజిక న్యాయ పోరాట సమితి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, అంబేద్కర్ జరిగింది. లేదా ఇతర సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఏం మాట్లాడుతున్నా. ఆయన ఏం మాట్లాడుతున్నారు? రోజు ఉన్నప్పుడు ఈ మంగళసూత్రం లాగేసుకుంటాడు, నీ ఆస్తి తీసేసుకుంటాడు, ఇవి మాట్లాడేది. అంటే అసలు విషయాలు చెప్పడానికి ఆయన దగ్గర ఏమి లేదు. అసలు విషయాలు ఏమిటో చెప్పడానికి ప్రభాకర్ గారు మన దగ్గరికి వచ్చారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. అసలు విషయాలు మాట్లాడవలసిందే ప్రభాకర్ గారు. తక్కువ మిత్రుడు మాట్లాడమంటున్నాడు. నూరు ముసులు ఉన్నవాడే ఎక్కువైపోయాడు. వర్మ గారు, మురళి గారు, దక్షిణామూర్తి గారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మా అక్కయ్య గారు ఉన్నారు, మనోరం గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. నేను నర్సార్ నుంచి బయలుదేరిపోతుంటే అనుకోకుండా కొంతమంది మిత్రులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళతోటి మనం చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. దీన్ని నవభారతం అంటున్నారు, న్యూ ఇండియా. నాకు తెలిసినంత వరకు, నేను పరిశీలించినంత వరకు ఈ న్యూ ఇండియాకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మీరు కూడా గమనించే ఉంటారు. నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు కూడా. ఇవి కొన్ని విచిత్రమైన లక్షణాలా కాదా మీకు అనిపిస్తున్నాయి కదా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. వర్మ గారు నేను 2023 బిగినింగ్లో ఒక పుస్తకం రాశాను. దాన్ని కొంతమంది ప్రచురణకర్తలకి ఒక మెయిల్ రాశాను. ఇలా ఒక పుస్తకం రాశాను నేను, దాన్ని మీరు వేసుకుంటారా అంటే చాలా ఉత్సాహంగా వేసుకున్నాం, కొంత శాంపిల్ పంపించండి అని అడుగుతారు. మామూలుగా పబ్లిషర్స్ ఏం చేస్తారంటే ఒక 20 పేజీలు 30 పేజీలు పంపించండి, మేము చూసి దాని ఎలా ఉందో చూసి వేస్తాము. ఒక 3-4 చాప్టర్స్ పంపించారు. పంపిస్తే అవతల నుంచి ఉడుకు లేదు, పలుకు లేదు. మెయిల్ మళ్ళీ సమాధానం ఏం లేదు. అంతకుముందు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు చూసిన తర్వాత ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారేమో, ఏం మాట్లాడాలి. నాకు కొంచెం పడుదల ఎక్కువ కదా. నేను మెయిల్ మీద మెయిల్ రాస్తూ ప్రతి 3 రోజులకి 4 రోజులకి ఒక మెయిల్ కొడుతున్నాను. ఏమైంది. ఒక నెలనాళ్ళు పోయిన తర్వాత వీడు మాకు లేడని ఈ 4-5 ప్రముఖ ప్రచురణకర్తలు ఒక మెయిల్ రాశారు. మాకు పైప్ లైన్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి, కొంచెం టైం పడుతుంది, అర్జెంట్ ఏం లేదు కదా, కొన్నాళ్ళు ఆగుతారా అని అడిగారు. అర్జెంట్ ఏం లేదండి, కొన్నాళ్ళు ఆగుతామా, ఎన్నాళ్ళు ఆగమంటారు అడిగారు. 2024 జూన్ వరకు ఆగుతారా అని అడిగారు.
నాకు ఓపిక ఉంది కానీ అంత ఓపిక లేదండి, అంతవరకు ఆగలేదు నేను, కొంచెం తొందరగా వేస్తే బాగుంటుంది అన్నాను. సరే వాళ్ళకి కుదరలేదు అనుకోండి, ఒక ఆయన ముందుకు వచ్చారు, వేశారు. అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు మేము వేయలేదు ఏంటి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మేము చాలా నష్టపోతున్నాం అభిప్రాయం వాళ్ళు అనుకుంటున్నారు. నాకు తెలియదు, చెప్పారు, మిత్రులు చెప్తున్నారు. అది హిందీలో వస్తుంది, తెలుగులో వచ్చింది, కన్నడలో వచ్చింది, హిందీ తెలుగులో ఈ మధ్య ఇవాళ గుంటూరులో చేస్తున్నారు, మన హైదరాబాద్లో చేశారు. మలయాళంలో వచ్చింది, తమిళంలో వచ్చింది, హిందీలో వస్తుంది, కన్నడలో వచ్చింది. రైట్స్ అస్సామీస్లో కొనుక్కున్నారు, గుజరాతీలో కొనుక్కున్నారు. మొత్తానికి కాస్త బాగానే ప్రాచుర్యం వచ్చింది. నేను చెప్పొచ్చు, ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాము అనేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఇది నవభారతానికి ఒక లక్షణం. మనోహరం గారు, ఇంకో లక్షణం ఏంటంటే, మామూలుగా అధికారంలో వచ్చిన తర్వాత ఈ జెనోసైడ్ అంటారే ఊచుకోతారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళది. ఈ ఊచకోత ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆ మాట ఈ మాట బాగానే చెప్పి అప్పుడు మొదలు పెడతారు. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా. మన భారతదేశంలో ఏం జరిగిందంటే విచిత్రంగా ఊచకోత కోసినటువంటి వాళ్ళు ఊచకోత కోసిన తర్వాత ప్రధానమంత్రి హోంమంత్రి అవుతారు. ఆశ్చర్యం కదండి. మామూలుగా ఏ దేశం అటువంటి రానివారు, ఈ దేశంలో బాగా చేశాడు రా అని వాళ్ళని పెద్ద పెద్ద పదవులు, అత్యున్నతమైనటువంటి పదవులు కూర్చోబెట్టేవాడు. ఇది ఒక నవభారతానికి మరో లక్షణం. ఇంకో లక్షణం కూడా, నా కుటుంబంలో నా గురించి మీకు చాలా మంది తెలుసు. మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా మామయ్యలు, తర్వాత మా పెద్దనాన్నగారు, మా పితండ్రులు, వీళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. జైలు మా నాన్నగారు పల్లారి జైల్లో పెట్టింటాము. చిన్న ఆయన, అప్పటికి ఆయన 18 ఏళ్ళు ఆయనకి. ఆ టైంలో జైలు దేశం కోసం. ఇవాళ మన దేశంలో సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఇంత కూడా పాత్ర లేనటువంటి వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, వారి పూర్వం అవతారాలు ఇవి మన ముందుకు వచ్చి మేము దేశభక్తులు చెప్తున్నారు. ఇంత కూడా వాళ్ళకి పాత్ర లేదు. ఇప్పుడు వాళ్ళు దేశభక్తులు అని చెప్తారు, దేశభక్తులు అని చెప్పడమే కాదు, మార్కెటింగ్ చేసుకోవాలి. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు దేశభక్తులండి అంటారు కొంతమంది. ఏమైనానండి దేశభక్తులండి, స్వచ్ఛంగా ఉంటారండి. సరే, మనం ఈ మధ్యకాలం చాలా ఎక్కువ వింటున్నాం, భారతదేశం మెరిసిపోతుంది అని చెప్తున్నారు. ఎలా మెరిసిపోతుంది? భారతదేశం ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందేటటువంటి దేశాల్లో ఒకటి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. రెండవది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. 3, ఈ 5th లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయింది అని అంటే బ్రిటన్ని అధిగమించి మనం ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలి చెప్తారు. ఎంత బ్రహ్మాండమైనటువంటి మాట్లాడేది, మనంతా గర్వపడాల్సిందే కదా. నాకు అప్పుడప్పుడు ఈ అమెరికాలోను యూరోప్లోనూ ఉన్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు జూమ్ మీటింగ్ పెట్టి, ఏమంటే ఇక్కడ మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నామండి, మన 5th లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ,
మనకి ఎన్ని హైవేలట ఇదట ఇదట అని చాలా పెద్ద ఎత్తున భారతదేశం అంటే అందరూ కూడా ఏదో అనుకునేవాళ్ళు, పావులు పట్టుకునేవాళ్ళు, ఏరుగులతో ఆడుకునేవాళ్ళు, అడవుల్లో తిరిగేవాళ్ళు, ఆకులు పట్టుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అన్నీ కూడా ఫోన్పే ఇవన్నీ చేస్తున్నామట, చాలా బ్రహ్మాండంగా డిజిటల్గా చాలా బాగుందట అని అన్నాను. నాకు కూడా రండి భారతదేశం బాగుంటే గర్వపడాలి, నాకు కూడా చాలా కోరిక, మీ అందరికీ ఉంటుంది. అయితే ఇదే వార్త ఏం చెప్పారంటే భారతదేశం బాగుండాలి, బాగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందితే మీరంతా గర్వపడతారు, మీకన్నా కూడా ఇంకా ఎక్కువ గర్వపడడానికి సిద్ధంగా ఉండండి. కానీ నాకు అలా కనపడలేదు, నాకు మరొక పార్శ్వం కనపడుతుంది. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను చెప్తాను, నేను ఎందుకు అలా అనుకుంటున్నాను చెప్తాను. చెప్తూ వెళ్తే కొంతమంది మన మధ్య నేను రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫెసర్స్ మాట్లాడిన తర్వాత ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏమైనా నీకు తెలుగులో చెప్తున్నాను, ఏమైనా నీకు ఏం మంచిగా కనపడదా అని అడిగాడు. అన్నీ అది బాలేదు ఇది బాలేదు ఇది బాలేదు ఇది బాలేదు, అక్కడ అలా ఉంది ఇలా ఉంది, నేను కనపడుతున్నా నీకు ఎంత మంచి జరుగుతుందో చెప్తున్నా కదా, నీకు అందరూ కనపడతా అని అడిగాడు. అంటే యాక్చువల్గా ఆయన అనలేదు, కానీ ఆయన మైండ్లో ఏంటంటే నీకు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, మన ప్రాబ్లం ఉందా అన్నట్టు అడిగాడు. నేను అన్నాను, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ నన్ను పరీక్ష చేసి, చూడు ప్రభాకర్ నీకు హార్ట్లో ప్రాబ్లం ఉందయ్యా అన్నాడు. నేను ఆ డాక్టర్ గారి రూమ్ నుంచి భజన చేసేవాడు చాలామంది ఉన్నారండి. వాడు పేపర్లు నడుపుతున్నారు, టీవీలు నడుపుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, చాలా ఉన్నారు. నేను ఆ శ్రేణిలో చేరాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఏది ఇబ్బంది పెడుతుందో, ఏది బాగలేదో, ఏది మన శరీరాన్ని, దేశం అనేటువంటి శరీరాన్ని ఏదైతే కుంగదీస్తుందో, రేపు ఏదైతే బాగా నష్టం చేస్తుందో అది చెప్పేటువంటి బాధ్యత నాదండి. చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇది బాగుంది అది బాగుందని పొగిడేవాళ్ళు, శ్లాఘించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళతో చేయించుకోండి, నేను చెప్పాల్సింది మొత్తం ఇదని చెప్తానండి. మీరంతా బాగా దేశాన్ని చదువుతున్నవారు, చూస్తున్నవారు, బాగా చదువుకున్నవారు, అవగాహన ఉన్నటువంటి వారు. మీకు తెలియంది నేనేం చెప్పలేను, కానీ నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఆ విషయాలని ఒక్కొక్కటి పక్కన పేర్చి ఇది ఏం సూచిస్తోంది అనేది నా ఆలోచన మీకు చెప్తాను. మీరు కూడా కంపేర్ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఉన్న సెన్స్ ఉందా, ఇజ్ ఇట్ ఓకే అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటాను. నేను గమనించింది ఏంటంటే మురళి గారు, మనం ఏదైనా ఒక పరిణామం జరిగితే ఒక గంట 2 గంటలు ఒక సాయంత్రం బాగా ఉద్రేకపడుతున్నాం, మర్చిపోతున్నాం. అవునా కృష్ణమూర్తి గారు? అబద్ధం చెప్తున్నాను కాదు కదా. ఇప్పుడు పెట్రోల్ 100 రూపాయలు అయిపోతుంది, 100 రూపాయలు అయిపోతుంది అని చాలా ఆందోళన పడ్డా. ఇప్పుడు ఎంతండి? 110 రూపాయలు సార్. 110 మర్చిపోయాయి. ఓకే, అవునా? ఎలక్షన్ కాబట్టి కొద్ది తగ్గించాను, పడిపించేస్తాను. డాలర్ 80 రూపాయలు టచ్ అయిపోతుంది, 80 రూపాయలు టచ్ అయిపోతుందని ఓ రోజంతా టీవీలో గగ్గులు పెట్టారండి, పేపర్లు రాసేయండి, మనం కూడా కాస్త అటు ఇటు మాట్లాడాం. ఇవాళ ఎంతండి డాలర్? అంటే మీరు పేపర్లో చూడకండి, కొనండి. కొంటే 85 ఎంత చెప్పారు చూడండి, 80 తక్కువ ఎవడెవడు మీకు. మీరు అమ్మినప్పుడు కొంటాడు, 83 ఎంత కొంటాడు. ఒకరోజు అమ్మో 83 అయిపోతుంది, 84 అయిపోతుంది, 80 టచ్ అయిపోతుంది, కంగారు పడ్డాడు. ఇప్పుడు ఇట్స్ ఓకే. గ్యాస్ సిలిండర్
ఎంత ఇస్తుందండి ఇక్కడ? 820 రూపాయలు సార్. 870 రూపాయలు సార్. 1100 చిల్లరకే అది ఎన్ని నిన్న తీసుకుంది నేను. ఇది ఎలక్షన్ వదిలేసి 1145 అండి. అయ్యో 1000 రూపాయలు అయిపోతుంది, 1000 రూపాయలు అయిపోతుంది, 900 దాటేస్తుంది, 950 దాటేస్తుంది అని కంగారు పడ్డాం కదా. ఇప్పుడు మర్చిపోయి మానేసి దాని గురించి ఇలాగా మర్చిపోవడం, ఏదో 2 రోజులు 3 రోజులు లేకపోతే ఒక సాయంత్రం టెలివిజన్లో వాళ్ళు 9 గంటలు అడుచుకుంటారు, మనం చూసేస్తాం, కట్టేస్తాం, పడుకుంటాం, మర్చిపోతే. ఇలా చేయడం వల్ల మన పాలకులు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా కూడా వీళ్ళు సహిస్తున్నారు, పర్వాలేదు, ఓకే అనుకోండి. అంటే మనం ఇంకా చెప్తాను, కొంచెం వెనక్కి వెళ్తే కొన్ని వేల మంది వలస కార్మికులు కేరళ నుంచి యూపీకి, పంజాబ్ నుంచి యూపీకి, బీహార్కి కాలినడకన వెళ్ళారు. మన ఎదురుకుండా, మన కళ్ళు ఎదురుకుండా, మన హైవే మీద వెళ్ళారు కదా. కరోనా టైంలో నడిచెళ్ళారు. కరోనా టైంలో వెళ్ళారు కదా. మనం చాలా బాధపడ్డాం కదా. మర్చిపోయాం. మరి మీకు ఒకటి గుర్తుంది, నాకు గుర్తులేదు. మర్చిపోయాం కదా. అంటే ఆ బాధ మర్చిపోయాం కదా, ఆ ఆగ్రహం మర్చిపోయాం కదా. ఏంటి ఇలా జరుగుతుంది అని అన్నాం. అప్పుడు మనకి చేతనైతే బిస్కెట్లు ఇచ్చావు, లేకపోతే మంచినీళ్ళు ఇచ్చావు, అటు తిరిగి అంతే, మర్చిపోయాం. పవిత్రమైన గంగానదిలో అనేక వేల శవాలు తేలితే ఈ కరోనా మృతులు అప్పుడేదో కాస్త ఉద్రేకపడ్డాం, తర్వాత మర్చిపోయాం కదా. మర్చిపోయాం. ఇంకొంచెం వెనక్కి వెళ్తే సడన్గా రాత్రి 8 గంటలకి ప్రధానమంత్రి గారు టెలివిజన్లోకి వచ్చి మీ డబ్బులు చెల్లవు అన్నాడండి. ఈటిలా అంటాడంట అనుకుంటా. పొద్దున వెళ్ళేప్పటికి బ్యాగ్లో పెద్ద క్యూ. ఆ క్యూలో వడగాలు తగిలి పడిపోయేవాడు కొంతమంది, ఆకలేసి పడిపోయేవాడు కొంతమంది, వాడికి మంచిని ఇచ్చేవాడు కొంతమంది, మజ్జిగ ఇచ్చేవాడు కొంతమంది. తీరా క్యూలో నుంచి బ్యాంకులోకి వెళ్తే నీకు 10,000 లేవయ్యా, అప్పుడు ఇవ్వలేము, 5,000 ఇస్తా పట్టుకెళ్ళు అండ్ మండపే. కానీ ఇంత ఇస్తాం, అంత వరకు పెళ్ళి ఉంటే పర్వాలేదు. అది మళ్ళీ బ్యాంక్ మేనేజర్ మీకు తెలుసా, వాళ్ళతో చెప్పించుకుని, ఈయనతో చెప్పించుకుని, ఆయనతో చెప్పించుకుని తంటాలు పడి క్యూలో నిలబడి ఎంత ఇబ్బందులు పడ్డాం కదా. మర్చిపోయాం, గుర్తుందా? మర్చిపోయాం. క్షమించేశాం. మర్చిపోవడం వేరు, క్షమించేయడం వేరు. మీరు మర్చిపోతే వాడు ఏమనుకున్నారంటే మనం చేసినంత ఒప్పుకుంటున్నారు. మనం ఇంత చేసినా కూడా మళ్ళీ మనకు ఓటేస్తున్నాం, మనం నెగ్గించారు కదా. ఇలా చేసుకుంటూ ఇందా చెప్పానే, గుజరాత్లో అంత కోసినా సరే మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టాం కదా. సో ఇలా చేస్తే ఏం కాదు, వీళ్ళేమనుకోరు అనేటటువంటి ఒక నిర్ధారణకి ఇవాళ ప్రభుత్వం వచ్చేసింది. ప్రభుత్వ పక్షము, ప్రభుత్వం నడిపేటువంటి పెత్తనం వచ్చేసింది. ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇందాక మురళి గారికి రాజ్యాంగం గురించి, మునిస్వామి గారు కూడా రాజ్యాంగం గురించి అది కూడా కొంచెం మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ పరిస్థితిలో ఇది గతం. ఇవాళ ఏం జరుగుతుందంటే, మొన్న మధ్య దక్షిణామూర్తి గారు 2022 జనవరిలో రైల్వే వారు, మీరు కూడా చూసే ఉంటారు, మర్చిపోయి ఉంటారు, గుర్తు చేస్తున్నారు. 2022లో జనవరిలో రైల్వే వారు 35,000 ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. ఆ 35,000 ఉద్యోగాలకి ఎంతమంది అప్లై చేశారో ఐడియా ఉందండి? 1,25,00,000 మంది 35,000 ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టారండి. 35,000 జాబ్స్, 1,25,00,000 అప్లికేషన్స్. ఇది భారతదేశంలో యువతలో ఉన్నటువంటి నిరుద్యోగం ఎంత కఠినంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో, ఇంతకన్నా ఏ రుజువు కావాలి మీకు? 35,000 ఉద్యోగాలు ఏమిటి? 1,25,00,000 అప్లికేషన్స్ ఏమండి? అలా ఎప్పుడు కల్పన చేసుకోగలరా ఇది? అది అలా వస్తుంది. ఒకటి ఎవిడెన్స్ నెంబర్ 1. 2,
గాజాలో యుద్ధం జరుగుతుంది కదా, గాజాలో యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ ఉద్యోగాల్లో గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి పాలస్తీన్ వాళ్ళని ఇజ్రాయలీ ప్రభుత్వం ఉద్యోగాలు తీసేశారండి. తీసేసి వాళ్ళకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి దేశాల నుంచి రిక్రూట్మెంట్ తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచన చేశారు. సరే, ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిగా తట్టినటువంటి దేశం ఏంటంటే భారతదేశం. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది కదండి భారతదేశం. అంచేత రాగా ఆయనకి వెంటనే భారతదేశం గుర్తొచ్చింది. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు అప్పుడప్పుడు ఈ ప్రధానమంత్రి గారు ఆ ప్రధానమంత్రి గారు చాలా క్లోజ్గా ఉంటారు. ఒరే ఒరే అనుకుంటారు ఇప్పుడు మనకి. ఆయన ఇక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అడిగారు. మన ప్రధానమంత్రి గారు సరే అన్నారు. ముందు ఉత్తరప్రదేశ్లోను హర్యానాలోను రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారండి. తర్వాత మధ్యప్రదేశ్లోను రాజస్థాన్లోను కూడా తెరిచారు. ఇక తండోపతండాలుగా మన యువతి యువకులు ఆ ఉద్యోగాల కోసం క్యూలు కట్టారండి. క్యూలు కడితే పెద్దలు ఇలాంటి వారు ఆ క్యూ దగ్గరికి వెళ్ళి అడిగారు, పిల్లలు మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? గాజా అండి, ఇజ్రాయెల్. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధం జరుగుతుంది. తెలుసు అనమాట. తెలిసింది. అక్కడ ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, అలా బాంబులు వర్షం కురుస్తోంది, బుల్లెట్లు తూటాలు పేలుతున్నాయి. తెలుసా? తెలుసు. అయినా కూడా అక్కడికి వెళ్తారు ఉద్యోగానికి. వెళ్తామండి. అదేంటయ్యా అలా ఎందుకు వెళ్తారు అక్కడికి? ఏమండి, ఇక్కడ ఉద్యోగం లేకుండా చచ్చే కంటే, మలమల మాడే కంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాం. భగవంతుడి దయ వల్ల బుల్లెట్ తగలకుండా బాంబు మీద పడకుండా ఉంటే ఇంటికి 10 రూపాయలు పంపించి మేము కూడా మా పుట్ట పోషించుకుంటాం. ఒకవేళ పోయామనుకుని పోతాం. ఇక్కడ ఏమీ లేకుండా పోయే కంటే అక్కడ కాస్త రిస్క్ తీసుకుని ఓ 10 రూపాయలు సంపాదించడానికి ఇంటికి పంపించడానికి వెళ్తున్నామని చెప్పారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, మీరు వరకు వచ్చిందో లేదు, మీరు చూశారో లేదు, ఒకసారి తిరిగేసి చూడండి. ఒక 20 రోజుల క్రితం ఉక్రెయిన్ నుంచి ఒక యువకుడి మృతదేహం హైదరాబాద్ వెనక్కి వచ్చిందండి. పాత పరిస్థితి. మేమంతా ఆశ్చర్యపోయింది, ఏంటిది ఉక్రెయిన్ నుంచి రావడం ఏంటి, ఏమిటి ఇతను ఎవరు అని అనుకుంటే అప్పుడు మాకందరికీ తెలిసింది ఏంటంటే, సమాచారం వచ్చింది ఏంటంటే, మనకి తెలియకుండా ఉక్రెయిన్లో యుద్ధానికి సాయం చేయడానికి రష్యా వారు ఇక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటారండి. 11 యువకులు దేశం నుంచి ఉక్రెయిన్ వెళ్తున్నారు. ఉక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. గాజా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. 35,000 రైల్వే ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తులు చేసుకుని కుమ్ములాట్లు ఆడుకుంటూ రైళ్లలో ఎక్కి ఆ ఊరు పరీక్ష రాయడానికి వెళ్తున్నారండి. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలా తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా ఉందంటే, ప్రపంచంలో నిరుద్యోగం బాగా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కదండి. యువతలో నిరుద్యోగం ఈ దేశంలో 24% అండి. 24%. అంటే 124 మంది యువకులు ఉద్యోగం లేకుండా ఖాళీగా కూర్చున్నారు. ఏ పనినా చేయడం సిద్ధంగా ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది హెడ్లైన్ అండి. కానీ 20-25 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళలో ఎంత ఉంది నిరుద్యోగం అంటే 44%. 44% of the youth between 20 and 25 are unemployed. Overall youth unemployment is 24%. This is Monna, just 2 weeks ago, ILO, International Labour Organization, has given a report on unemployment in India.
దే సెడ్ మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది చదువుకున్న కుర్రాళ్ళు యువతి యువకులు. 83% ఆఫ్ ది టోటల్ అన్ఎంప్లాయిడ్ ఈజ్ ఎడ్యుకేటెడ్. అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్. వాళ్ళు ఏదో అర్హత లేకుండా, యోగ్యత లేకుండా, చదువుకోకుండా అన్ఎంప్లాయిడ్గా కూర్చోలేదు. ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, యోగ్యత ఉంది, చదువుకున్నారు, ఉత్తీర్ణులయ్యారు, అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మీకు ఒక చక్కటి సంగతి చెప్తానండి. ఆ సమావేశంలో, ఆ నివేదిక విడుదల చేసినట్టు సమావేశంలో భారతదేశానికి ముఖ్య ఆర్థిక సలహాదారని అనంత నాగేశ్వరన్ గారు ఒక ఆయన ఉన్నారండి. చూడండి, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చేతి మీద రిలీజ్ చేయించాడు. అయితే ఆయన ముందు చూసి ఉండడు, రిలీజ్ చేసాడు. ఈ అంకెల్ని చెప్పేటప్పటికీ ఆయన మాట అన్నాడు. మీరు చూడండి ఒకసారి పేపర్ కానీ తిరిగి తెలుస్తుంది. ఆయన ఏమన్నాడు, మీరు చాలామందికి చిన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ నా వయసు వాళ్ళకి, నాకన్నా పెద్దవాళ్ళకి తెలుస్తుంది. తుగ్లక్ అని మనకు సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? మహమ్మద్ బిన్ తుగ్లక్, నాగభూషణ్. ఐడియా ఉందండి? గుర్తుందా? మీకు తెలియదు చిన్నాడు. ఆయన రకరకాలుగా చాలా డైలాగులు ఉంటాయి, ఇంట్రెస్టింగ్ డైలాగులు ఉంటాయి రాజకీయాల మీద. ప్రధానంగా ఏముంటుందంటే అందులో ఈయన అనంత నాగేశ్వరన్ గారు ఈయన కూడా చూసి ఉంటాడు. ఆయన తమిళ అనుకుంటాడు. ఆయన చూసాడు, చో రామస్వామి చూసి ఆయన ఈ మీటింగ్లో ఏం చెప్పాడంటే, నిరుద్యోగ సమస్య తీరుస్తాం అని చాలా మంది చెప్తారంటే, చో రామస్వామి గారు రాసినటువంటి దాంట్లో కూడా ఇలాగే ఉంది ఆ సినిమా తుగ్లక్లో. ఆయన ఆ ప్రధానమంత్రి ఆ సినిమాలో ఏం చెప్పాడంటే, ఏదో చెప్తాము, ఓట్లేస్తారు, వేయించుకుంటాం, అంతేగాని ఇది ఏమైనా తీరుస్తామా, మాకేం సంబంధం, ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్య తీర్చేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదు అని ఐఎల్ఓ సమావేశంలో అనంత నాగేశ్వరంగా చెప్పారు. చెప్పి తుగ్గులా చెప్పాడు. అంటే మరి ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి గారి గురించి అనుకున్నాడు ఏమిటో నాకు తెలియదు. మరి ఆయన చెప్పలేదు, ఆ మాట చెప్పలేదు, ఇంతవరకు చెప్పుకుంటాడు. మనం అనుకోవాలి ఏం చేస్తాం. ఇది నిరుద్యోగం. రామస్వామి, చూరామస్వామి తుగ్లక్, ఆ పేరు మీద తీసాడు అన్నమాట. ఇది రకరకాలుగా. అనంత నాగేశ్వరన్ గారు ఈ మాట చెప్పారు. ఆ మాట అన్న తర్వాత ఆ నివేదిక వచ్చిన ఒక 4-5 రోజులకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఉందండి ప్యారిస్లో. ఆ వార్త కూడా మీరు చూసే ఉంటారు. చాలా రినౌండ్ ఎకానమిస్ట్స్, థామస్ పికెటీ అండ్ హిస్ అసోసియేట్స్, వారు భారతదేశంలో అసమానతల గురించి ఒక నివేదిక ఇచ్చారు మున్స్వామి గారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అసమానతలు ఇవాళ ఉన్నాయి అనేది. 2, భారతదేశంలో 1% ప్రజల దగ్గర 1% ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఆదాయంలో 22% వాళ్ళు పొందుతున్నారు అనేది. 3వది, ఈ 1% మంది దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి సంపదలో 40% వీరి దగ్గర ఉంది అనేది. ఈ 3 హెడ్లైన్స్. 1% దగ్గర వారికి 22 అసమానత అనేది 3. ఈ 3 విషయాలు వాళ్ళు చెప్పారు. అసమానత లేవు అని ప్రభుత్వం చెప్పింది అనుకోండి, మా వర్మ గారు లాంటి వారు ఎందుకు అసమానతలు లేవు అంటారు. విచిత్రం ఏంటంటే, ఈ రిపోర్ట్ వచ్చిన 2-3 రోజులకి అరవింద్ పణగారియా పేరు విన్నారా? అరవింద్ పణగారియా గారు ఇదివరకు నీతి ఆయోగ్లో ఉండేవారు. మొట్టమొదటి ఆయనే దానికి వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు ఈ మధ్యనే ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ 16వ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షుడిగా నియమించారు. చాలా ఉద్దడుడైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉంటాడు. ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ఉద్దరుంటే కదండి. ఆయన తర్వాత
ఇంకొక ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక సలహా మండలి అని ఉంటుంది. మరి వీళ్ళు ఏమి సలహా ఇస్తారో ఆయన తీసుకుంటే మనకు తెలియదు, కానీ ఆర్థిక సలహా మండలి ఉంటుంది. బిబేక్ దేవరాయ్ అని ఆయన ఒక ఆయన. అలాగే ఆ సలహా మండలిలో సభ్యుడైనటువంటి ఒక సంజ్ఞాలను ఒక ఆయన. వీళ్ళ ముగ్గురు పోటా పోటీ మీద వ్యాసాలు రాశారండి. వీళ్ళ ముగ్గురు రాశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అణగారి గారిది మనం చెప్పుకోవాలి, చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి హెడ్లైన్ కూడా పెట్టారు. వీ షుడ్ నాట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానత ఉంది, పెద్ద దాని గురించి మరీ ఒకటి అనండి. ఇప్పుడు అసమానత లేవు, ఎక్కడుందా అసమానత అనడం వేరు. అంటే అసమానత ఉండడం అనేటువంటిది మంచిదే అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి చెప్పంటారా, ఈ సమాజంలో అసమానతలు ఉండకూడదు అనేటువంటి వాడు ఉన్నాడు. కానీ ఈ అసమానతలు ఎలా తొలగించాలో తెలియదు, అయోమయం పడుతున్నాడు, తికమక పడుతున్నాడు, చేయలేకపోతున్నాడు. తెలిసినా కూడా చేసేటటువంటి శక్తి లేక, ఆ దక్షత లేక ఇబ్బంది పడుతున్నాడు వాడు ఒకడు. రెండో వాడు అసమానత ఉందయా మంచిదే అని అనుకోండి, వీడు మంచివాడే వాడు మంచివాడే. నాకైతే అసమానత ఉండకూడదు, కానీ ఏం చేయాలో తెలియక సతమతమయ్యేవాడే మంచివాడు నా ఉద్దేశం. అంతేగాని అసమానతలు ఉండాలి, అసమానత ఉండడమే గొప్ప, అసమానత ఉండడమే మంచిది అనేటువంటి వాడు నేను ఒప్పుకోలేను. మరి నా బలహీనత ఏంటో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఒప్పుకోలేదు. అణగారి గారు ఏం చెప్పారంటే ఇంట్రెస్టింగ్, అసమానతలు ఉండడం మంచిదే. కొంతమంది బాగా డబ్బు సంపాదించారనుకోండి, వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు పెట్టినందువల్ల కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి ఆదాయం వస్తుంది. రేపో మాపో, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సంవత్సరం తర్వాత వాడు వదిలింది ఏదో చిన్న చిన్న కొంచెం కొంచెం పడితే మనం కూడా తినచ్చు అని సంతృప్తి పడమంటాడు. ఇదొకటి. ఇంకో మాట కూడా చెప్పాడు నేను అదే వ్యాసం. మీరు ఇప్పుడు చూడండి, అరవింద్ పండిత్ గారి ఆన్ ఇన్ఈక్వాలిటీ అని అనుకుంటారు. ఎవరిని కావాలనుకున్నారు, ఎవరు డాన్సులు చేశారు, ఎవరు ఉన్నారు, ఏ విమానంలో దిగారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఇదే కదండి. ఒక 10 రోజులు ఇవాళ కూడా అవే ఉన్నాయి. ఒక 10 రోజులు అసలు మనకి ఇంకోటి ఏమీ కనపడలేదు టెలివిజన్లో, న్యూస్ పేపర్స్ అంత చూపు. అలాంటివి పర్వాలేదు, మీరు అవన్నీ సహించాలి. ఎందుకంటే వాళ్ళు అంతంత డబ్బు సంపాదించి ఇంకొంతమంది తయారయ్యారండి. 1000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఏం చేశారు? 1000 కోట్లు ఎవరికో వెళ్ళాయి కదా అంటున్నారండి. అది కూడా ఆదాయాలు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. అంటే ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసాలు మంచివే అని ఈ ప్రభుత్వంలో ఆర్థిక పరమైనటువంటి సలహాలు ఇచ్చేటట్టు ఉద్దండులైనటువంటి ఆర్థికవేత్తలు మనకి చెప్తున్నారండి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి నవభారతానికి సంబంధించినటువంటి లక్షణం. ఇదివరకు ఏమనేవాళ్ళు, అసమానత ఉండకూడదు, వాళ్ళు వీళ్ళు ఒకటి తగ్గించాలి, వాళ్ళు తగ్గించినా కదా వీళ్ళు పెంచాలి, వీళ్ళు ఉద్యోగాలు కల్పించాలి, వీళ్ళకి ఆదాయాలు ఇవ్వాలి, వీళ్ళు కూడా 2 పూట్ల భోజనం చేయాలి, ఇలా మాట్లాడతారు. ఇదివరకు మాట్లాడేవారు. ఇప్పుడు నవభారతం ఏమంటారు, ఉంటాయా అసమానతలు ఉంటాయి, మీరు సహించాలి ఇవన్నీ. ఏమవుతుంది పెద్ద, ఒకవేళ వాళ్ళు అసమానతల వల్ల బాగా డబ్బులు సంపాదించి బాగా పెట్టుబడి పెడతారు అనుకోండి, నాకు ఇష్టం లేకపోయినా కొంతమంది అయ్యో పర్వాలేదయ్యా, ఏమో చూడవయ్యా 10 మంది ఉద్యోగాలు ఇస్తాడు ఆయన అనొచ్చు. కానీ మీరు ఒకసారి చూడండి, వాళ్ళు నిజంగా సంపాదించి పెట్టుబడి పెడుతూ ఉంటే 1,25,00,000 మంది ఒక 35 మంది ఉద్యోగాల కోసం వెళ్ళరండి, గాజా వెళ్ళరండి, ఉక్రెయిన్ వెళ్ళరండి కదా. అంటే వాడు ఉద్యోగాలు కల్పించట్లేదని కదా అర్థం. కాబట్టి ఇంకోటి, గత 10 సంవత్సరాలుగా ఇదివరకు దేశంలో 30% ప్రైవేట్ పెట్టుబడి ఉంటే ఇవాళ ఆ 30% నుంచి 19% పెట్టుబడి రావట్లేదు. మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఈ ప్రభుత్వం వాళ్ళకి సహకరించట్లేదేమో అనుకోవచ్చు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలండి, ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టండి అని అనేకమైనటువంటి రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారండి. మంచివాడు. ఒకటి
30% ఉన్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ని 22% తగ్గించారా లేదా? తగ్గించారు. 26 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని రైట్అప్ చేసేసారా లేదా? చేసేసారు కదా. మూడవది ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ఉందండి, మీరు విన్నారు? ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకారం గోల్డ్ అండ్ ఇన్సెంటివ్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇస్తారు, అలా ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రధానమంత్రి గారు చాలామంది మంత్రులు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి బతిమాలుతారు, పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి పెట్టండి, ఎంత ఉన్నాం అంటారు. అయినా పెట్టుబడి పెట్టట్లేదు. వాళ్ళ ప్రయత్న లోపం ఏం లేదండి, వీళ్ళు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే, కానీ ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు పారిశ్రామికవేత్తలతో ఒక్కొక్క పారిశ్రామిక దిగ్గజాలు దేశం నుంచి ప్రధానమంత్రి గారిని ఇంద్రులు చంద్రులు పొగుడుతున్నారండి, కానీ డబ్బులు పెట్టట్లేదండి. డబ్బులు ఎప్పుడు పెడతాడండి? ఈ దేశంలో డబ్బులు పెడితే 4 రూపాయలు లాభం వస్తుందంటే పెట్టాడు. అంటే వీడికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి 10 రూపాయలు పెట్టాడు, అంతే కదండి. ఏమండి, మీరు ఒక పెట్టుబడి దానికి బతమాల లాభం ఉంటే మీరు వద్దన్నా కూడా మీరు అనేక అవరోధాలు కల్పించినా కూడా పెట్టుబడి పెట్టేస్తారు కదండి. అలాంటిది పిఎల్ఐ స్కీమ్ ఇచ్చి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి, రుణమాఫీలు చేసి బతిమాలుతున్నా కూడా పెట్టుబడి పెట్టట్లేదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించు. చేస్తే మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు. కొన్ని రంగాలు ఎంచుకున్నారండి. అందులో ముఖ్యంగా ఫార్మా రంగం. ఫార్మా రంగం అంటే అసలు ఇండియా అనేది ప్రపంచానికే ఒక ఫార్మా, ప్రపంచానికి కావాల్సిన మందులని మనం తయారు చేయాలి అని వీళ్ళొక ప్రోత్సాహకరించారు. అందులో మన హైదరాబాద్లో ఉన్నటువంటి అరబిందో ఫార్మాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారండి. వచ్చే 5 సంవత్సరాల్లో ఫార్మా అభివృద్ధి చేయాలి కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో అరబిందో ఫార్మాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారండి. అది వచ్చే 5 సంవత్సరాలు కాబట్టి ఇవాళ కొంత, వచ్చే సంవత్సరం కొంత, వచ్చే సంవత్సరం కొంత, పై సంవత్సరం కొంత నెమ్మదిగా ఇస్తారు. ఈ సంవత్సరం కొన్ని ఇచ్చారండి. ఈ మధ్య మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గుర్తుందా? ఎలక్ట్రల్ బాండ్స్ డేటా బయటకు వచ్చింది కదండి. ఎలక్ట్రల్ బాండ్స్ డేటా బయటకు వస్తే అందులో చూస్తేనండి వీళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ రాగానే ఇలా ఎలక్ట్రల్ బాండ్స్ కొనేసారండి. అంటే పైకేమో ఇది దేశంతో ఉంటే దేశం నుంచి ప్రతి సంవత్సరం సగటున 150,000 మంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి సరాసరి. నేను మీకు ఏ సంవత్సరం అంతా కూడా చెప్తాను. రెండు వేల 1,29,000 మంది దేశం వదిలి వెళ్ళిపోవడం అంటే టూరిజం కోసం వెళ్ళడం, చదువుకోవడం కోసం వెళ్ళడం, ఉద్యోగం కోసం వెళ్ళడం కాదండి. దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం అంటే మునిస్వామి గారు, నీ పాస్పోర్ట్ నాకు అక్కర్లేదు, నీ సిటిజన్షిప్ నాకు అవసరం లేదు అని రిలింక్విష్ చేసి రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోవడం అన్నమాట. వెళ్ళిపోయిన వాళ్ళు సంగతి చెప్తారు. మామూలుగా వెళ్ళేవాళ్ళు చాలామంది వెళ్తుంటారు, చాలామంది వస్తుంటారు. అది కాదు, పాస్పోర్ట్ ఇచ్చేసి పౌరసత్వాన్ని రద్దు చేసేస్తూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 14లో 1,29,000 అండి, 15లో 1,31,000 అండి, 16లో 1,41,000 అండి. సరే ఇవన్నీ ఒకటి ఎందుకని 22 లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 23, బట్ లాస్ట్ ఇయర్ మనకి డేటా ఉన్నది 2,25,000 మంది ఆ ఒక్క సంవత్సరం పౌరసత్వాన్ని వదులుకుని పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇందులో అత్యధిక సంఖ్యాకులు హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే పెట్టుబడి పెట్టేటటువంటి స్తోమత కలిగినటువంటి వారు, ఆ శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు. అంచేతనే 30% ఉన్నటువంటి పెట్టుబడి ఇవాళ 19% పడిపోయింది. అంతేకాదండి, కన్జంప్షన్ డేటా ప్రకారం ఇవాళ మొత్తం నేషనల్ యావరేజ్లో
household savings is at a historical low of 5%. చరిత్రలో ఇంత తక్కువ డొమెస్టిక్ సేవింగ్స్ ఎప్పుడు భారతదేశంలో లేవండి. భారతదేశంలో డొమెస్టిక్ సేవింగ్స్ చాలా ఎక్కువ లేవు. అంతేకాదు డొమెస్టిక్ లయబిలిటీ, హౌస్ హోల్డ్ లయబిలిటీ ఎంత ఎక్కువగా భారతదేశంలో ఎప్పుడు లేదండి. 40% డొమెస్టిక్ లయబిలిటీ. ఎందుకు లయబిలిటీ అంటే ఉద్యోగాలు లేవు, పంటలు సరిగ్గా రావడం లేదు, వ్యవసాయం సరిగ్గా లేదు, చిన్న చిన్న పరిశ్రమలు మూతపడిపోయి, వ్యాపారాలు లేవు, ఈ డిమానిటైజేషన్ అని మరొకటని చేసినందువల్ల అన్నిటి నడ్డి విరిగిపోయింది. ఉద్యోగాలు లేవు, ఆదాయాలు లేవు. ఆదాయాలు ఉద్యోగాలు లేకపోతే సేవింగ్ ఎక్కడ చేస్తాడని చేయలేడు. అప్పుడు చేయాలి, తప్పదు కదా. ఇవాళ పరిస్థితి ఏంటండి, ఇవాళ కాస్త ఇంట్లో ఎవరికైనా సుస్థి చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 10-15 ఏళ్ళ వరకు కోలుకోగలమండి మనం. ఆ రకమైన పరిస్థితుల్లో ఉన్నాం కదా. డొమెస్టిక్ సేవింగ్స్ ఇక్కడ ఉన్నాయి, డొమెస్టిక్ లయబిలిటీ పెరగకుండా ఎందుకు ఉంటుంది, అంత పెరిగిపోయింది. వీళ్ళందరూ పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, వ్యవసాయం సరిగా లేదు, చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కుప్పకూలిపోయి. ఇది ఇవాళ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి. అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేసే వరకు కూడా నేను వేచి ఉండక్కర్లేదయ్యా, నాకు ముందే తెలుసు అన్న. ఎలాగండి అన్న, నేను ప్రతి వారం కూరగాయలు కొనుక్కుంటాను, ప్రతి నెల కిరాణా కొనుక్కుంటాను. నేను కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్న తర్వాత నాకు శ్వేతపత్రం వస్తుంది. ప్రతి నెల నేను కిరాణా కొట్టుకెళ్ళి కిరాణా కొనుక్కుని వస్తుంటే నాకు శ్వేతపత్రం వస్తుంది. నేను ప్రభుత్వం చెప్పే వరకు నేను వేసి ఉండక్కర్లేదు, నాకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. వాళ్ళు ఏదో మనకి పెద్ద టేబుల్స్ ఇచ్చి చేయక్కర్లేదు, మన బజార్కి తెలుస్తుంది ఏం జరుగుతుందో. నేను నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎంత రేట్లు, ఇవాళ ఎంత రేట్లు కూడా చెప్పట్లేదు. అసలు మొన్న నవంబర్ డిసెంబర్లో ఎంత రేట్లు ఉన్నాయి, ఇవాళ ఎంత రేట్లు ఉన్నాయి నాకు తెలుసండి. నేను రాసుకుంటాను ఎప్పటికప్పుడు, నేనే కొనుక్కుంటాను కాబట్టి. నేను ఎవరిని పంపనండి, నేనే కొనుక్కుంటాను. మీకు నేను నవంబర్లోనండి కందిపప్పు 110 రూపాయలు కొన్నానండి కిలో. ఈ నెల మొదట్లో తర్వాత పెరిగిందండి. ఈ నెల మొదట్లో 120 రూపాయలు కొన్నానండి. అసలు 175 రూపాయలు కొన్నానండి. నేను 175 రూపాయలు కొన్నాను అని మన బెజవాడ చెప్తే 170 రూపాయలు కొన్నావా చెప్పు నాకు. నేను 220 ఇచ్చాను బాబు. నేను రత్నదీప్ అలాంటి వాటికి వెళ్ళి మామూలుగా కొంటాను. అక్కడ 175 కావాలంటే ఇప్పుడు ఇంకో కొంచెం పెరిగిందంటే 150 ఉంటుంది. 200 వరకు వెళ్ళను నేను అని చెప్పాను. బెల్లం 45 రూపాయలు ఉందండి నవంబర్ డిసెంబర్. మొన్న 55 రూపాయలు కొన్నానండి. మరి మీ ఊళ్ళో ఎంత ఉంది? ఇంతకన్నా తక్కువ ఉంటే చెప్పండి, కొంచెం పట్టుకెళ్తాను. పంచదార 34 రూపాయలు కొన్నానండి నవంబర్ డిసెంబర్. 45 రూపాయలు అండి. కూరగాయల మార్కెట్ అల్లం 95 రూపాయలు కొన్నానండి నవంబర్ డిసెంబర్. మొన్న 125 కిలో 200 సార్. నవంబర్ డిసెంబర్. మొన్న 85 అండి. ఇది బజార్కి తెలుస్తుందండి. బజార్ వెళ్ళకంటే శ్వేతపత్రం అనేది ఏమవుతుంది శ్వేతపత్రం ఏముంటుందండి? ఏముంటుంది మనకు తెలియదు. ఏముంటుంది చెప్పండి, మన మార్కెట్లో తెలియదు ఏమైనా ఉంటుందా శ్వేతపత్రంలో? మార్కెట్లో ఉన్నటువంటి దీనికి మేము అలా చేస్తున్నాం, ఇలా ఏం చేసినా లేదు. నాకు దొరికేది ఇది. నేను 10 రూపాయలు సంపాదిస్తే నా ఆదాయాలు పెరగట్లేదు. నా పిల్లల చదువులు పెరిగిపోతున్నాయి, పాలు పెరిగిపోతుంది, కూరగాయలు పెరిగిపోతున్నాయి, నా కిరాణా పెరిగిపోతుంది, వైద్యం పెరిగిపోతుంది, ఇందా చెప్పినట్టు విద్య పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. బస్సు ఎక్కడంటే పెరిగిపోయింది. నా బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలంటే పెరిగిపోయింది. అన్నీ పెరిగిపోతాయి, తగ్గిపోతున్నాయి. ఆదాయం లేదు. నా వ్యవసాయం సరిగ్గా లేదు. నాకు మద్దతు ధర ఇవ్వండి అంటే కొడుతున్నారండి. ఏమండి ఇప్పుడు
చైనా మన దేశంలోకి వచ్చి 4000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసి కూర్చుంటే మాకేం పర్వాలేదండి. రైతు మాత్రం ఢిల్లీ రాకూడదు. ముళ్ళ కంచెలు వేసేస్తాము, గోతులు తవ్వేస్తాము, తూటాలతో పేల్చేస్తాము, బాష్పాయి అంటాడు, లేదా నీళ్ళు అంటాడు, మరోడు అంటాడు, ఇంత చేసేస్తున్నారండి, అర్థాంతం చేసేస్తున్నారు. ఇది ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడి, ఆదాయం, పొదుపులు, అప్పులు పెరిగిపోతున్నాయి, ఆస్తులు తరిగిపోతున్నాయి, అసమానత పెరిగిపోతుంది. కాబట్టి నాకు పడగొట్టాను అనొచ్చు, అప్పుడే ఒప్పుకుంటాను. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం చాలా దిగువ ఉంది. నేను చూసే ఉంటాను పెట్టు 126 136 129 అప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారండి, మన ప్రధానమంత్రి, మంత్రులు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి బంద్ చేసేటువంటి వాళ్ళు, ఇది చాలా దారుణం. ఇది వీళ్ళందరూ కూడా భారత వ్యతిరేకులు. వీళ్ళు భారతదేశాన్ని అభాసపాలు చేయడానికి, భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మనం ముందుకు వచ్చి ఇలాగా భారతదేశంలో ఆకలితోటి అలమటిస్తుందని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అన్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఏంటంటే మన దేశాలు పట్టుకుని ఆకలితో అలమటిస్తుంది అంటున్నారు అంటారు. అప్పుడు నేను అనుకున్న దానికి ఒక మంత్రి గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఒక మంత్రి గారు, పేరు చెప్పడానికి కూడా మంత్రి గారు, నేను అనుకున్న ఏంటి ఇలాగా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటే ఈ పాశ్చాత్య దేశాలని కలిసి అని నేను కూడా కొన్నాడు అనుకున్నాను. ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది చాలా అన్యాయం అండి ఇటువంటి మాటలు మాట్లాడడం, భారతదేశాన్ని బాగా దిగజార్చాలండి, మన 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 ఇమేజ్ని బాగా పాడు చేసేయాలండి, ప్రొటెక్ట్ చేస్తున్నారండి అని ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే, ఉదాహరణ చెప్పారు. ఎలా కుట్ర చేశారని దాని మీద వాడు ఉదాహరణ చెప్పారండి ఆ మంత్రి గారు. ఆ మంత్రి గారు ఏమన్నారంటే, ఒక పెద్ద టెలివిజన్ ఇంటర్వ్యూ నా కేసే తీసుకోండి. నేను ఇవాళ పొద్దున్న 4 ఇచ్చాను. ఏం చేయాలి, సూచికలు ఏమిటి, ఏమేమి లెక్కలో తీసుకోవాలి, లేదంటే ఒక పద్ధతి ఉందంట. ఆ పద్ధతి మంచిదా కాదా, ఇంకా గొప్పగా చేయొచ్చా వేరే విషయం, కానీ పద్ధతి ఉంది. అంతేగాని ఇలా ఫోన్ చేసి ఆకలిస్తుందని అడిగి ఆకలేస్తుంది దేశం అంతా ఆకలి అలా చెప్పండి, దానికి పద్ధతి ఉంది. వీళ్ళు ఇలా అంటుండగా మరి వీళ్ళతో ఆయన మాట్లాడేది లేదు తెలియదు, కానీ ఒక 2-3 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు 82 కోట్ల మందికి 5 సంవత్సరాల పాటు, వచ్చే 5 సంవత్సరాల పాటు 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అప్పుడు ఇంతమంది ఎవరు ఆకలితో లేకుండా అక్కడ ఇంత హాయిగా సృష్టిగా భోజనాలు చేసేసి త్రేయించుకుంటూ ఉంటే ఈయనక 5 కిలోలు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తారంటే ఏంటి, ఎందుకు ఇస్తున్నాడు అర్థమవుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఈ దేశంలో చాలా 82 కోట్ల కుటుంబాలు, 82 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. అర్థమైందా? అది చెప్పకుండా ఏదో నాటకాలు. ఇప్పుడు కార్యక్రమం అదండి. ఈ రకంగా ప్రజాస్వామ్యం ఇలా అయిపోయింది. ఇక సమాజంలో ఏం జరుగుతుంది టూకీగా చెప్తాను సార్. సమాజంలో ఎంత విషప్రయోగం జరిగిందంటే, ఎంత విషప్రయోగం జరుగుతోంది మీరు నమ్మరు. ఓవరాల్గా చూస్తే 10, 12, 15 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా లౌకికవాదులమే అనేవాడు. గుర్తుందా? వీఆర్ ఆల్సో సెక్యులర్, బట్ వీఆర్ జెన్యూన్లీ సెక్యులర్. ఈ కమ్యూనిస్ట్ లాగా, కాంగ్రెస్ వాళ్ళగా కుహనా సెక్యులర్ కాదు, మేము కరెక్ట్గా సెక్యులర్. ఇదివరకు మాది నర్సాపురం తెలుసు. మా ఇంట్లో సార్ ఇంకా మా నాన్నది వాడు దర్గాకి వెళ్ళడం మానేది, అందరికీ దర్గా కూడా వెళ్ళేవాడు. దర్గాకి ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే మిఠాయి పెట్టేవాళ్ళు అండి, బాగుండేది. మీరు వెళ్ళారు కదా దర్గాకి, వెళ్ళారు కదా చూడండి. ఇప్పుడు వెళ్తారంటే వెళ్ళండి,
అది వాళ్ళది కదా మంది కదా మంది వాళ్ళది ఏంటి? అలాంటి సమాజాన్ని ఇలా చేసేసారండి వాడు. వీడు చిన్న కుర్రాడండి. అంచేత అంటే ఎంత లోతుగా విష ప్రయోగం జరిగిపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఆ మధ్య G20 సమ్మిట్ జరిగింది. గుర్తుందా? గుర్తుందా? పరదాలు మన పేదరికి కనపడకుండా లార్జెస్ట్ ఫాస్టెస్ట్. ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మన దేశం దీన్ని మర్చిపోయి ఏదో నడుస్తుందిలే, మనం కూడా నడుస్తాం, లేదు మా కులవాడు పోటీ చేస్తున్నాడు, మా మతవాడు పోటీ చేస్తున్నాడు, వాడు మావాడు అదే మనకి 10 రూపాయలు ఇచ్చాడు, అదే చేసి ఇట్లా కాదు. ఏ ఎన్నికలో ఏం చేసినా వేరే విషయం. అసమానతను ఒప్పుకునేటువంటి వాడు, అసమానత మంచిదే అనేటువంటి వాడు, దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకునేటువంటి వాడు, దేశంలో ఎవరు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వాడు, ఈ దేశం అందరిది అనేటువంటి భావంతో లేనటువంటి వాడు, ఈ దేశం మాదే కేవలం హిందువులదే అనేటటువంటి వాళ్ళకి ఈ దేశంలో చోటు ఉండొచ్చా లేదా ఒకసారి. ఈ ఎన్నికలో మనం తప్పు చేస్తే నా ఉద్దేశం, నేను మరి ఎక్కువ చెప్తాను కూడా కొంతమంది అంటుంటారు, కానీ నెమ్మదిగా అలా జరగచ్చేమో అనేటువంటి సూచికలు కూడా కనిపిస్తున్నాయి. నేనేమంటానంటే అసలు ఈ దేశంలో ఈ ఎన్నికల్లో సరైనటువంటి తీర్పు రాకపోతే ముస్లింలు మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. పుతిన్ రష్యా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, నార్త్ కొరియాలో కూడా ఎన్నికలు జరుగుతుంటాయి, చాలా ఎన్నికలు జరుగుతుంటాయి. ఇప్పుడు మన చండీగఢ్లో కూడా ఎన్ని జరిగింది తెలుసా? నిన్న సూరత్లో జరిగింది. ఇలాగే ఉంటుందండి. అంచేత ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటిది మనం గట్టిగా చెప్తారు. వాళ్ళు చెప్పేస్తారు, బహిరంగంగా చెప్తారు, కానీ ఒకటి మాత్రం మనం మెచ్చుకోవాలి, వాళ్ళు చెప్పకుండా ఏం చేయట్లేదు. దాచారా? ఎప్పుడైనా దాచారా? మొట్టమొదటి చెప్తారు మాది ఇదే అని చెప్తున్నాడు. మనం వెదవలం కానీ సార్ మీరు మాలాంటి వాడు ఏది రహస్యంగా చెప్పలేదండి. వాడు రాసే చెప్తున్నాడు, ఇగో ఇది మేము చేస్తా ఉంటాడు. అంతే. చెయ్యడు అనుకుంటారు ఎవరో కొంతమంది, కాదు చేస్తారు. ఊచపోత కోసారా లేదా? కోసారు. వీళ్ళు మాకు వద్దు అనుకుంటున్నారా లేదా? ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే అబ్బాయి అలా అంటారు కానీ కుదురుతాండి, ఇంత పెద్ద దేశం అండి, జరిగే వరకు జరగదనుకుంటాం. మణిపూర్ ఎక్కడో ఉందిలే మనకు అవ్వాలనుకుంటాం, కానీ రేపు ఇక్కడే అవుతుంది. నేను చెప్తున్నాను, ఆయన పోటీ మించిపోయింది సార్. ఆంధ్రాపురం ఇంకా మించిపోతుంది. మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడం ఉంటుంది. నన్ను చాలామంది అంటారు, ఏమిటో ప్రజాస్వామ్యం లేదంటావు, మరి ఇంత తిరుగుతున్నావు, ఇంత మాట్లాడుతున్నావు కదా, పుస్తకాలు రాస్తున్నావు కదా అంటారు. ఒకళ్ళ ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ప్రజాస్వామ్యం అంటే మాట్లాడకుండా చేయడం ఒకటి, మాట్లాడిన తర్వాత ఏం చేస్తారంటే భయపడడం ఒకటి. ఇది ఈ మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ జరుగుతున్నప్పుడు, మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సాయంత్రం రేపు మరో చోట మరోసారి ఏదో అయిపోవచ్చు, మనం చెప్పలేము. అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు చాలా మంది లాయర్లు ఉన్నారు, మా మునిస్వామి గారు మీరందరూ కూడా పిటిషన్ రాయాలి. మీరు బెయిల్ పిటిషన్ రావు అనుకోండి, బెయిల్ రాదు. మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇస్తే మీరు బెయిల్ రాదు. సో ఇది వాళ్ళటువంటి పరిస్థితి. ఇది మీకు తెలియదు కాదు, ఏదో చెప్పాలి కాబట్టి చేయాలి కాబట్టి మనం కూర్చున్నాం కాబట్టి. దయచేసి అంటే మీరు కోర్టుకి వెళ్ళకుండా మీ పనులు ఆపేసుకుని ఇక్కడ కూర్చున్నారంటేనే మీకు ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న పరిస్థితి పట్ల, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం పట్ల ఎంతో అంతో నిబద్ధత ఉంది కాబట్టి కూర్చున్నారు. ఎందుకు కూర్చుంటారండి? అంచేత ఈ దేశం బాగుంటుందా అంటే మిమ్మల్ని చూశారనుకోండి బాగుంటుంది అనిపిస్తుంది. బయటికి వెళ్ళి పేపర్ చూశాను అనుకోండి, టీవీ చూశాను అనుకోండి, అవైపోతుంది. అంచేత అలాంటి భయం ఎప్పుడైనా వేసినప్పుడు ఈ మీటింగ్ లాగా మిమ్మల్ని గుర్తించుకుంటే కొంచెం మళ్ళీ కాస్త బీపీ తగ్గుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.